శివానంద్ గారు, మరి సతీష్ గారు మీ దగ్గరకు వచ్చి స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కుటుంబ కథా చిత్రం అనగానే మీకు ఎటువంటి ఫీలింగ్ కలిగింది? ఓకే చెయ్యొచ్చు అనుకున్నారా, లేకపోతే ఇప్పుడే నా కుటుంబ కథా చిత్రం ఎందుకు అనుకున్నారా? కథ ఒకసారి జస్ట్ సింగిల్ సిట్టింగ్లో ఓకే చేసిన కథ ఐ థింక్ ఇదే సినిమా. సతీష్ గారు వచ్చి ఇలా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చెప్పంగానే ఈ సినిమా వదులుకోకూడదు, అంటే ఇంత గొప్ప సినిమా మళ్ళీ మనకు వస్తుందా రాదా తెలియదు, సో డెఫినెట్గా చెయ్యాలి అనుకుని ఐ స్టార్టెడ్ దిస్. మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది సినిమాలో? అంటే ప్రకాష్ రాజ్ గారి యాంగిల్ నుంచి ఆయన వర్షన్ చెప్పారు కదా, సో వాట్ మేడ్ యూ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం? అంటే సినిమా మొత్తంలో ఒక డైలాగ్ ఉంటుంది, 10 మందితో సంతోషాన్ని పంచుకుంటే బాగుంటుంది కానీ మన బాధని పంచి వాళ్ళు కూడా బాధ పెట్టడం ఎందుకు. సో హీరో క్యారెక్టరైజేషన్ అంతా టోటలీ అలానే నడుస్తూ ఉంటుంది, అంటే పంచితే ఆనందాన్ని పంచుతాం బాధను ఎందుకు అని. సో దట్ ఈస్ వన్ థింగ్ బాగా నచ్చిన పాయింట్ నాకు. పేరెంట్స్కి అంటే మనం అనుకున్నంత టైం ఇవ్వో, అది అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా చివరికి హైదరాబాద్లో ఉన్నా మనం వెళ్ళి కలవం పేరెంట్స్ని, అట్లీస్ట్ వారానికి ఒకసారి కూడా ఉన్నా కూడా. సో దిస్ సంథింగ్ విచ్ ఐ గాట్ రిలేటెడ్. అరే కరెక్టే కదా, చిన్న హాయ్ హలో కూడా చెప్పలేమా, ఇంట్లో ఉన్నా కూడా మాట్లాడలేమా. సో దట్ దో ఆర్ లైక్ చిన్న పాయింట్స్. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఎక్కడ ఒక మెసేజ్ చెప్పినట్టు ఒక క్లాస్ పీకినట్టు అంటే మీకు 1% కూడా అనిపించదు. అలా ఆ సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అయ్యి ఒక మంచి ఫీల్తో వెళ్ళి అరే చక్కగా ఉంది సినిమా అన్న ఫీలింగ్తో వచ్చేస్తారు. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.